హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం మైక్రో కంట్రోలర్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మైక్రో కంట్రోలర్ అంటే ఏంటంటే ఏ కంప్లీట్ కంప్యూటర్ సిస్టమ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఆన్ ఏ సింగిల్ చిప్ ఈజ్ కాల్డ్ మైక్రో కంట్రోలర్. ఒక కంప్యూటర్ సిస్టమ్ మొత్తాన్ని ఒక ఐసీ మీద ఫ్యాబ్రికేట్ చేస్తే దాన్ని మైక్రో కంట్రోలర్ అని అంటారు. ఐసీ అన్న చిప్ అన్న ఒకటే గైస్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్ గురించి చూద్దాం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే 8051 యొక్క కంప్లీట్ ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ ఆఫ్ 8051 అన్న ఫంక్షనల్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ 8051 అన్న ఒకటే. 8051 మైక్రో కంట్రోలర్ని ఇంటెల్ కంపెనీ వాళ్ళు 1981లో డిజైన్ చేశారు. ఇప్పుడు ఈ మైక్రో కంప్యూటర్లో ఏమేమి బ్లాక్స్ ఉన్నాయంటే ఇంటరప్ట్ కంట్రోల్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఆసిలేటర్ సర్క్యూట్, ఇంటర్నల్ ర్యామ్, ఇంటర్నల్ రోమ్, సీరియల్ ఐఓ, ప్యారలల్ ఐఓ, ప్రోగ్రామ్ కౌంటర్, ఫ్లాగ్ రిజిస్టర్, టైమర్ కంట్రోల్ అండ్ స్టాక్ పాయింటర్. ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ బ్లాక్ వచ్చేసి ఇంటరప్ట్ కంట్రోల్. అసలు ఇంటరప్ట్ కంట్రోల్ అంటే ఏంటంటే ఇంటరప్ట్ ప్రొవైడ్ ఏ మెథడ్ టు పోస్ట్ పోన్ ఆర్ డిలే ద కరెంట్ ప్రాసెస్, పర్ఫార్మ్ ద సబ్రొటీన్ టాస్క్ అండ్ దెన్ రీస్టార్ట్ ద స్టాండర్డ్ ప్రోగ్రామ్ అగైన్. అంటే ప్రస్తుతం ఒక ప్రోగ్రామ్ లేదా ఇన్స్ట్రక్షన్ అనేది రన్నింగ్లో ఉన్నప్పుడు ఏదైనా ఇంటరప్ట్ అనేది డిటెక్ట్ అయితే ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతున్న ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ అయ్యి ఆ టాస్క్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ పాత ప్రోగ్రాంలో ఆగిన దగ్గర నుండి రీస్టార్ట్ అవుతుంది. 8051లో మొత్తం 5 టైప్స్ ఆఫ్ ఇంటరప్ట్ సర్వీసెస్ ఉంటాయి. అవేంటంటే టైమర్ 0 ఓవర్ఫ్లో ఇంటరప్ట్ TF0, టైమర్ 1 ఓవర్ఫ్లో ఇంటరప్ట్ TF1, ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్ INT0, ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్ INT1, అలాగే సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్. 2 టైమర్ ఫ్లాగ్ ఇంటరప్ట్స్, అలాగే 2 ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్, అలాగే ఒక సీరియల్ కమ్యూనికేషన్ ఇంటరప్ట్. మొత్తం 5 ఇంటరప్ట్ సోర్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 8051 మైక్రో కంట్రోలర్ అనేది ఒక 8-బిట్ మైక్రో కంట్రోలర్ కాబట్టి CPU ఎట్ ఏ టైం 8 బిట్స్ని మాత్రమే యాక్సెస్ చేయగలదు. అసలు ఇంటర్నల్ ఆర్కిటెక్చర్లో CPU యొక్క ఫంక్షన్ ఏంటంటే CPU యాక్సెస్ ద మైండ్ ఆఫ్ ద ఎనీ ప్రాసెసింగ్ మిషన్. ఇట్ సింక్రనైజెస్ అండ్ మేనేజెస్ ఆల్ ప్రాసెస్ దట్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ మైక్రో కంట్రోలర్. యూజర్ హ్యాస్ నో పవర్ టు కంట్రోల్ ద ఫంక్షనింగ్ ఆఫ్ CPU and CPU manages different types of registers available in 8051 మైక్రోకంట్రోలర్. అంటే ఏ ప్రాసెసింగ్ మెషిన్లో అయినా CPU అనేది ఒక మైండ్ లాగా మేజర్ రోల్ని పాటిస్తుంది. అలాగే ఏ ప్రాసెసింగ్ అయినా అందులో ఉండే రిజిస్టర్ అయినా మేనేజ్ చేస్తుంది. ఈవెన్ యూజర్ కూడా CPU యొక్క ఫంక్షన్ని కంట్రోల్ చేయలేడు. మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ఆసిలేటర్ సర్క్యూట్. ఈ ఆసిలేటర్ సర్క్యూట్లో ఏం జరుగుతుందంటే సింక్రనైజేషన్ అమంగ్ ఇంటర్నల్ ఆపరేషన్స్ కెన్ బి అచీవ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లాక్ సర్క్యూట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేటింగ్ క్లాక్ పల్సెస్. ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ an oscillator, a quartz crystal is connected to the two pins XTAL1 and XTAL2. The 8051 is operated at 12 MHz frequency. సిస్టమ్ లోపల జరిగే ఇంటర్నల్ ఆపరేషన్స్ ని సింక్రనైజ్ చేయడానికి ఈ ఆసిలేటర్ సర్క్యూట్ హెల్ప్ అవుతుంది. అలాగే ఇది క్లాక్ పల్స్ ని కూడా జనరేట్ చేస్తుంది. ఈ ఆసిలేటర్ ఎలా ఫామ్ అవుతుందంటే 2 పిన్స్ మధ్యలో ఒక క్వార్ట్జ్ క్రిస్టల్ని కనెక్ట్ చేయడం వల్ల ఫామ్ అవుతుంది. అసలు ఈ క్వార్ట్జ్ క్రిస్టల్ అంటే ఏంటంటే మీరు ఇంతకుముందు ఇయర్లో పైజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి చదివే ఉంటారు. ఆసిలేటర్లో క్వార్ట్జ్, టోపాజ్ లాంటి క్రిస్టల్స్ని వాడటం వల్ల అది క్రిస్టల్ ఆసిలేటర్ అవుతుంది. పైజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి కానీ క్రిస్టల్ ఆసిలేటర్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి. అలాగే 8051 మైక్రో కంట్రోలర్ 12 MHz ఫ్రీక్వెన్సీతో ఆపరేట్ అవుతుంది. మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ఇంటర్నల్ రోమ్. A 4 KB program memory is incorporated as on-chip ROM in 8051. It is used to store program or code. అంటే ఈ on-chip ROM యొక్క కెపాసిటీ వచ్చేసి 4 KB. ఇది ఏదైనా ప్రోగ్రామ్ని కానీ ఏదైనా కోడ్స్ని కానీ స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత బ్లాక్ వచ్చేసి ఇంటర్నల్ ర్యామ్. ది 8051 మైక్రో కంట్రోలర్ హ్యాస్ 120 bytes of internal RAM. These 128 bytes of internal RAM are divided into 32 working registers which in turn consist 4 register banks with each bank consisting of 8 registers. There are 128 addressable bits in the internal RAM. The upper 80 bytes are used to store data. ఈ ఆన్-చిప్ ర్యామ్లో మొత్తం 128 బైట్స్ మెమరీ ఉంటుంది. ఈ 128 బైట్స్ కూడా 32 వర్కింగ్ రిజిస్టర్స్ కింద డివైడ్ అయ్యాయి. ఎలాగంటే మొత్తం 4 రిజిస్టర్ బ్యాంక్స్, బ్యాంక్ 0, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3 కింద డివైడ్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంక్లో 8 రిజిస్టర్స్ ఉంటాయి. ర్యామ్ కెపాసిటీ 128 బైట్స్ కదా, అందులో అప్పర్ 80 బైట్స్ అనేవి డేటాని స్టోర్ చేసుకుంటాయి. నెక్స్ట్ బ్లాక్ ఏంటంటే టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్. ఇట్ జనరేట్స్ ఆల్ నెసరీ టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ రిక్వైర్డ్ ఫర్ ద ఇంటర్నల్ ఆపరేషన్ ఆఫ్ ద మైక్రో కంట్రోలర్. దిస్ యూనిట్ జనరేట్స్ నెసరీ కంట్రోల్ సిగ్నల్స్ ALE, PSEN, రీడ్, రైట్ టు కంట్రోల్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్ బస్. ఈ టైమింగ్ అండ్ కంట్రోల్ యూనిట్ అనేది ఇంటర్నల్ ఆపరేషన్కి కావాల్సిన నెసరీ టైమింగ్ అండ్ కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. ఎలాంటి సిగ్నల్స్ అంటే రీడ్, రైట్, ALE, PSEN ఎట్సెట్రా. ఈ సిగ్నల్స్ ఎక్స్టర్నల్ సిస్టమ్ బస్ని కంట్రోల్ చేస్తాయి. ఆ తర్వాత బ్లాక్ వచ్చేసి టైమర్స్ అండ్ కౌంటర్స్. 8051 has two 16-bit timing registers named T0 and T1. The 16-bit timer register can be accessed as lower and upper bytes. The THO and TLO represent lower and upper byte timer 0 register. The TH1 and TL1 represent lower and upper byte of timer 1 register. These registers can be programmed to work as counters. మొత్తం 8051లో 2 టైమర్ రిజిస్టర్స్ ఉంటాయి, టైమర్ 0 అండ్ టైమర్ 1.
ఇవి 16 బిట్ రిజిస్టర్స్ కాబట్టి రెండు 8 బిట్ రిజిస్టర్స్ లాగా అంటే లోయర్ అండ్ అప్పర్ బైట్ రిజిస్టర్స్ లాగా స్ప్లిట్ అవుతాయి. ఈ టైమర్ రిజిస్టర్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇవి కౌంటర్స్ కింద వర్క్ అవుతాయి. నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి సీరియల్ ఐఓ పోర్ట్ అంటే ఏంటంటే ఏ మెథడ్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ కమ్యూనికేషన్ అమంగ్ కంప్యూటర్స్ ఈజ్ బై ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ బిట్స్ ఈజ్ ఎ సీరియల్ కనెక్షన్ నెట్వర్క్. ఇన్ 8051 the SBUF serial port data buffer register holds the data. The SCON serial control register manages the data communication and the PCON power control register manages the data transfer rates. ఫర్దర్ 2 pins రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ ఎస్టాబ్లిష్ ద సీరియల్ నెట్వర్క్. అంటే సీరియల్ కనెక్షన్ నెట్వర్క్ని రిసీవింగ్ అండ్ ట్రాన్స్మిటింగ్ బిట్స్ ద్వారా కంప్యూటర్లో కమ్యూనికేషన్ని ఎస్టాబ్లిష్ చేసే మెథడ్ని సీరియల్ డేటా కమ్యూనికేషన్ అంటారు. ఇందులో SBUF అంటే సీరియల్ పోర్ట్ డేటా బఫర్ డేటాని హోల్డ్ చేస్తుంది. SCON సీరియల్ కంట్రోల్ అనే రిజిస్టర్ డేటా కమ్యూనికేషన్ని మేనేజ్ చేస్తుంది. అలాగే PCON పవర్ కంట్రోల్ అనే రిజిస్టర్ డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ని మేనేజ్ చేస్తుంది. ఫర్దర్గా ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవింగ్ పిన్స్ అనేవి సీరియల్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. మన నెక్స్ట్ బ్లాక్ వచ్చేసి ప్యారలల్ ఐఓ పోర్ట్. ఇందులో మొత్తం 4 8 బిట్ ఐఓ పోర్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే పోర్ట్ P0, పోర్ట్ P1, పోర్ట్ P2 అండ్ పోర్ట్ P3. ఇప్పుడు ఒక్కొక్క పోర్ట్ గురించి తెలుసుకుందాం. పోర్ట్ P0 when there is no external memory present, this port acts as a general purpose IO port. In the presence of external memory, it functions as a multiplexer address and data bus. It performs a dual role. ఈ పోర్ట్ ఒకవేళ ఎక్స్టర్నల్ మెమరీ లేకపోతే జనరల్ పర్పస్ ఐఓ పోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఎక్స్టర్నల్ మెమరీ ప్రెజెంట్ అయి ఉంటే మల్టీప్లెక్సర్ అడ్రస్ అండ్ డేటా బస్ లాగా ఫంక్షన్ అవుతూ డ్యూయల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పోర్ట్ P1. దిస్ పోర్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వేరియస్ ఇంటర్ఫేసింగ్ యాక్టివిటీస్. దిస్ 8 బిట్ పోర్ట్ ఈజ్ ఏ నార్మల్ ఐఓ పోర్ట్, దట్ ఈస్ ఇట్ డస్ నాట్ పర్ఫామ్ డ్యూయల్ ఫంక్షన్స్. ఈ పోర్ట్ ఇంటర్ఫేసింగ్ యాక్టివిటీస్కి యూజ్ అవుతుంది, అలాగే డ్యూయల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేయదు. పోర్ట్ P2 అనేది పోర్ట్ P0కి సిమిలర్గా ఉంటుంది. ఎక్స్టర్నల్ మెమరీ లేకపోతే జనరల్ ఐఓ పోర్ట్ కింద పనిచేస్తుంది. ఎక్స్టర్నల్ మెమరీ ప్రెజెంట్ అయి ఉంటే డ్యూయల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. పోర్ట్ P3. పోర్ట్ P3 బిహేవ్స్ యాజ్ ఎ డెడికేటెడ్ ఐఓ పోర్ట్ అండ్ ఇట్ పర్ఫార్మ్స్ స్పెషల్ ఫంక్షన్స్. పోర్ట్ P3 అనేది ఒక స్పెషల్ పోర్ట్, ఇది స్పెషల్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు స్టాక్ పాయింటర్ గురించి తెలుసుకుందాం. ది స్టాక్ పాయింటర్ ఇన్ 8051 ఈజ్ ఏ 8 బిట్ రిజిస్టర్. ద మెయిన్ పర్పస్ ఆఫ్ SP ఈజ్ టు యాక్సెస్ ద స్టాక్. ది SP యాక్ట్స్ యాజ్ ఏ పాయింటర్ ఫర్ అన్ అడ్రస్ దట్ హోల్డ్స్ ద టాప్ ఆఫ్ ది స్టాక్. దిస్ స్టాక్ పాయింటర్ ఈజ్ ఇనిషియలైజ్డ్ 07H ఆఫ్టర్ రీసెట్. 8051లో ఉండేది 8 బిట్ స్టాక్ పాయింటర్. ఇది స్టాక్ ని యాక్సెస్ చేస్తుంది. అలాగే ఏదైనా అడ్రస్ ని స్టాక్ లో పాయింట్ చేయాలంటే అప్పుడు ఇదొక పాయింటర్ లాగా యాక్ట్ చేస్తుంది. ఈ స్టాక్ పాయింటర్ అనేది ఒక్కసారి రీసెట్ అయ్యాక 07H దగ్గర నుండి ఇనిషియలైజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్లాగ్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. ఫ్లాగ్ రిజిస్టర్ని PSW ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ రిజిస్టర్ అని కూడా అంటారు. PSW రిజిస్టర్ రిఫ్లెక్ట్స్ ద స్టేటస్ ఆఫ్ ద ఆపరేషన్ ఆఫ్ ద ప్రాసెసర్. అంటే PSW యొక్క స్టేటస్ అనేది సిస్టంలో జరిగే ఆపరేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ఆపరేషన్స్ యొక్క రిజల్ట్ని బట్టి ఈ ఫ్లాగ్ రిజిస్టర్లో ఉండే డిఫరెంట్ ఫ్లాగ్ స్టేటస్ మారిపోతుంది. గైస్, మన ఛానల్లో 8051 మైక్రో కంట్రోలర్ యొక్క పిన్ డయాగ్రామ్, ఇంటర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ అలాగే ఎక్స్టర్నల్ మెమరీ ఆర్గనైజేషన్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళి చూసేయండి. అలాగే మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి.